అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి కృపలో మనలను నిరంతరము కాచి కాపాడుతూ ఉన్నారు కనుక మనం బాగున్నామండి. ప్రియులారా, మనల్ని బాగుగా నిరంతరము కనుపాపవలే కాపాడుచున్న దేవునిని తలంచుకొనుట మనకు ఆశీర్వాదం, స్తుతించుట మనకు ఆశీర్వాదం, ధ్యానం చేసుకోవడం ఆశీర్వాదం. ప్రియులారా, ఆయనను బట్టి మనకు అన్ని ఆశీర్వాదాలే. గనుక ఈ సమయంలో ఆయన సెలవిచ్చినటువంటి దేవోక్తిని బట్టి మనము ధ్యానం చేసుకుందాము. మరి ప్రభు కృపను బట్టి 144వ దావీదు కీర్తనలో నుంచి 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవే రాజులకు విజయము దయచేయువాడవు అని మహారాజైన దావీదు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియులారా, నీవే అనగా భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్తవైన ఓ నా దేవా, నా ఎదురుగా ఉన్నావు కదా, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నా మనవిని నీవు ఆలకిస్తున్నావు అనే విశ్వాసంతో ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. నీవే రాజులకు విజయము దయచేయవాడు. రాజ్యములో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే దేవుడు ఆ ప్రజలకు, ఆ రాజ్యానికి, ఆ రాజుకు విజయాన్ని కలుగజేయాలి. రాజ్యం అనగా ఇక్కడ అనేక మంది పిల్ల పాపలతో కూడిన కుటుంబాలతో కూడుకుని ఉన్నటువంటిది. ప్రియ సహోదరులారా, ఆ కుటుంబాలు, ఆ పిల్ల పాపలందరూ క్షేమంగా ఉంటేనే ఆ రాజ్యం క్షేమంగా ఉన్నట్లు. అపవాది సాతానుడు ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, స్వార్థము కలుగు చేయుటను బట్టి ఒకరితో ఒకరు పోరాటాలు చేస్తూ తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి లేక తమ యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇదిగో మరి అలాంటి పోరాటాలలో అనుభవజ్ఞుడైనటువంటి రాజైన దావీదు గారు భక్తిపరుడు కనుక ప్రతి అడుగులోనూ దేవుని సహాయం కోరుకున్న వారైన అందువలననే అనుభవంతో ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నీవే రాజులకు విజయము దయచేయవాడవు అంటూ ఉన్నారు. ప్రియులారా, రాజులైన వారికి విజయము కలుగు చేసేటటువంటి మహోన్నతుడైనటువంటి రాజుల రాజువు నీవు అని స్తుతిస్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రియులారా, అట్టి విజయము నేటి కాలమందు ఉన్నటువంటి మనకు అవసరమైనది. మనము జీవన పోరాటము కలిగి ఉన్నవారము, మన జీవితాల్లో ఏవేవో సాధించాలి అని అనుకుంటున్న వారము. అయితే జీవించుతున్న జీవిత కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉన్నది. కొన్ని సమస్యలను ఎదుర్కోలేక నీరుగారిపోతున్నటువంటి పరిస్థితులు మనకి తటస్థిస్తూ ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ దుష్పరిణామాలను బట్టి మనము కృంగిపోకుండానట్లుగా ఆయనను చూస్తే ఆయనే మనకు తోడుగా ఉండి విజయాన్ని ప్రసాదిస్తారు. రాజైన దావీదు దేవుని సహాయమును కోరినవాడు. అనుక్షణము 10,000 సైన్యము నాతో ఉండుట కంటే దేవా, నీవు నాతో ఉంటే మేలు అని దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సాగి వెళ్ళుచున్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీలకు ముందు నడిచింది ఈ రాజే. భూమి ఆకాశాలను సృజించి మానవులను రక్షించటానికి వచ్చిన రాజు తన మహిమ కలిగినటువంటి కృపచేత ఆ ప్రజలందరినీ పోషించినటువంటి రాజు, అగ్ని స్తంభములో నిలిచిన రాజు, మేఘ స్తంభంలో నిలిచిన రాజు, సముద్రాన్ని పాయలు చేసిన రాజు, నాయకులను మోషే అహారును నిలువబెట్టినటువంటి రాజు. ప్రియులారా, ఇలాగును తన ప్రజలైన వారి కొరకు ఆయా కాలములలో, ఆయా సమయములలో బలహీనులను బలపరిచి నాయకులుగా చేసి ఆ రాజులను కాపాడుతూ జయం ప్రసాదిస్తూ ఆయన తన మహిమ ప్రజలు తెలుసుకున్నట్లుగా తన కృపను ప్రసాదించిన వారుగా ఉన్నారు. ప్రియులారా, తన వాక్యమును బట్టి ఈ సత్యాలను తెలుసుకొనడానికై దేవదేవుడైనటువంటి ప్రభువు తన సన్నిధిలో ఈ సంగతులను బయలుపరిచిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మీరు నేను ఈ కడవరి కాలంలో ఈ సత్యాలను తెలుసుకోవాలి అంటే దావీదు వలె దేవుని సన్నిధిలోనికి రావాలి, మోషే గారి వలె దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రియులారా, ఆ కాలమందు రాజులకు సలహాలను ఇస్తూ నడిపించినటువంటి దానియేలు వలె, షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె
మనము దేవుని సన్నిధిలోనికి రావాలి. మన భక్తిని కడవరి కాలంలో కాపాడుకుంటూ ఆయన ఆశీస్సులు పొందుకుంటూ అనేకుల మేలు కోరి అనేకుల క్షేమం కోరి ప్రార్థించినప్పుడు ఆ రాజే మనకు క్షేమం ఇచ్చి నడిపిస్తారు. అట్టి మహిమగల రాజు దీవెన రాకడ ధన్యతలు ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభా, లోకమందున్న అనేక కుటుంబములు, అనేక దేశములు, అనేక రాజ్యములు ప్రభా నీవు నిర్మించినవే కదా ప్రభా. కనుక నీవు నిర్మించినటువంటి ఈ రాజ్యములు, ఈ ప్రజలు, ఈ రూపము నీ నుండి అనుగ్రహించబడిన రూపమే కనుక నీ రూపంలో ఉన్న ప్రతి వారిని, నీచే సృజించబడిన సర్వ ప్రాణులను, సృష్టిని నీ చేతులతో ఆశీర్వదించావు. స్తోత్రములు. కనుక నీ చేతి దీవెన సారముతో దినదినము చిగురిస్తూ ఫలిస్తూ మేఘమికు ధన్యతనిమ్మని ప్రభును రక్షకుడుగు క్రీస్తు దేవుని పేరట ప్రార్థించి సమర్పిస్తూ స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.